ఆశీస్సులు ఇవ్వాలనేది నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఎలా బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం. నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మంకా నిర్మించే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనన్నా ఒక చెడు బుద్ధి ఒక్కర పాలించిన నా మైండ్లోకి రాకుండా చెయ్యి భగవంతుడని నేను ఆయన కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగ్నిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ని ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను. నా శ్రీ వెంకటేశ్వర స్వామి నేను భక్తుని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబంకి ఆస్తులు సంపాదించాలి కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది. కాకినాడ గోల్డ్ తూర్పుగోదావరి జిల్లా చూస్తూ ఉన్నారు. కొండలు తవ్వుకున్నారు, బ్యాంకు కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెటిబల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాపర్ పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అలా వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెదిపే పార్టీ కాదు మాది. నోరు మెదిపే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే పారిపత్రం కాదు. పార్టీతో ఉంటారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మీ అభిమానులు మిమ్మల్ని వదిలేసి ఒక కొత్త పార్టీకి వెళ్తే మీరు ఏమన్నా వాళ్ళని ఆప్ చేస్తారా? మంచి ప్రశ్న ఇచ్చావు, నాకు నచ్చింది.